రాసిండ్రు. మీడియా మిత్రులకు ఓకేనా అన్న? ఆగనా అన్న కొద్దిసేపు? వంగు వంగు మరే. మీడియా మిత్రులకు, అదేవిధంగా తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందినటువంటి సోదరుడు నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. జూబ్లీ హిల్స్లో ఏమవుతుందన్న? దిస్ ఇస్ నాట్ ఫేర్. మీరు మాట్లాడుకోరు, మొత్తం సెట్ అయినాక ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తాం. మీరు ఆడ గుడి కూడా నడిపిస్తే ఎట్లుంటుంది చెప్పురి? ప్లీజ్ కోఆపరేట్ చేయరి. ఏమవుతుంది భయ్? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆఫ్ అన్న చేయండి, లేకుంటే లెట్ అదర్స్ టేక్ ద, మీరు అక్కడి నుంచి అన్న ఫీడ్ తీసుకోండి. దిస్ ఇస్ నాట్ ఫేర్. మీరు కూడా నేను కూడా ఉంటే పబ్లిక్ ఏం? మీడియా మిత్రులకు, అదేవిధంగా 50 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరియు వ్యక్తిగతంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచినటువంటి సోదరుడు నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. రైట్ ఫ్రమ్ ఎర్రగడ్డ టు షేక్పేట, జూబ్లీ హిల్స్లో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. సివిక్ సిస్టమ్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా తొందరలోనే పరిష్కరించాలని చెప్పని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి తానేదో ఘనమైనటువంటి ఒక విజయం సాధించినట్లు, తన మోసాన్ని, తన దోపిడిని, తన పరిపాలనా రాహిత్యాన్ని సహించి కూడా ప్రజలు ఆయనను నిలబెట్టి గెలిపించినట్లుగా భావిస్తూ ఒక అహంకారపూరితమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినట్టు ఒక విషయాన్ని ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ గెలుపు రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజామోదం కాదు. ఉప ఎన్నికలలో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమైనటువంటిది. అనేక ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి